జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పల్ బాలూరు గ్రంథాలయ ఆవిష్కరణ. ప్రముఖ పారిశ్రామికవేత్త, కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామవాసి స్వర్గం రవి గారికి విజయన్న ఎన్నో సహాయాలు అందించారు. పిల్లలకు కావలసిన అవసరాలు వారి సహకారంతోనే జరిగాయి. ఫిబ్రవరి 4, 2025న వారు ఉప్పల్ గ్రామానికి రావడం జరిగింది. అక్కడ పాఠశాలకు అవసరమైన ప్రింటర్ను అందజేయడానికి వచ్చారు. ఆ రోజు పిల్లలతో వారు ముఖాముఖిగా చదువు గురించి, మిగతా విషయాల గురించి అడగడం, అందులో కొందరు పిల్లలు గ్రంథాలయ పుస్తకాలు మా పాఠశాలలో లేవని అనగానే వెంటనే వారు ప్రింటర్ ఇవ్వడంతో పాటు పుస్తకాలకు 25,000 రూపాయలను ప్రకటించారు. దానితో పాటు పుస్తకాల బీరువాను కూడా ఇస్తానన్నారు. కొద్ది ఆలస్యం కూడా లేకుండా వారు గ్రంథాలయ పుస్తకాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని పంపించారు. అవి కొనుగోలు చేసి మేము మా పాఠశాలలో ఫిబ్రవరి 28, 2025న ఘనంగా గ్రంథాలయాన్ని ఆవిష్కరించుకున్నాము. పిల్లలందరూ ఎంతో సంతోషంతో వారికి హృదయపూర్వకంగా ప్రేమతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహానుభావులు మూలాలను మర్చిపోలేరు, సదా ప్రేమను ప్రకటిస్తుంటారు. సూర్యుడు వెలుగు రేఖల్ని పంచి ఈ సృష్టిని తన శక్తితో నడిపించినట్టుగా మానవతను హృదయం నిండా పరుచుకొని తన చుట్టూ ఉన్న వారికి చేదోడుగా ఉంటారు. అలాగే ఈ ఊరికి, పాఠశాలకు ఎప్పుడూ తోడుగా ఉండి పిల్లలకు అవసరమైన సౌకర్యాలను అందజేస్తూ పిల్లలపై ప్రేమను పంచే స్వర్గం రవి గారిపై చిన్న కవితామాలను సమర్పిస్తూ నమస్సుమాంజలు అర్పిస్తున్నాము. మా ఊరి సూర్యుడు. తూర్పు వేదికగా సూర్యుడు వెలుగురేఖని నింపినట్టు పాఠశాలలో చదివే పిల్లల మదిలో తను ఉదయభానుడిగా చదువు రేఖల్ని నింపడానికి సదా ఆరాటపడుతుంటారు. ఏకరూప దుస్తులకు తోడుగా టైలను, షూజును, మెడలో ఐడెంటిటీని అలంకారం చేసి విద్యార్థులను కాన్వెంటు పువ్వులుగా విరబోయిస్తారు. ఎక్కడ వాడిపోతారో అని తన చల్లని మనసుతో తరగతి గదుల్లో ఫ్యాన్ అయి తిరుగుతున్నారు. గ్రామం దాటని పిల్లలకు విజ్ఞాన విహారయాత్రలు ఏర్పాటు చేసి అందరూ మళ్ళీ ఉత్సాహంగా విజ్ఞానాన్ని అందుకోవడానికి ఆర్థిక రూపంలో సహాయపడ్డారు. అమ్మాయిల సంరక్షణలో ఏ ఆటంకమో ఆపద రాకుండా పాఠశాలకు ప్రహారీ గోడగా నిలిచారు. తన మనుమరాలు రియా పుట్టినరోజు అందరి పుట్టినరోజు వేడుకగా జరిపించి ఆనందాన్ని తీయని పండుగగా జరుపుకున్నారు. పిల్లలు అడిగిన వెంటనే కాదనకుండా పాఠశాలకు అవసరమైన ప్రింటర్ను తక్షణమే అందించి వారి మనస్సుల్లో అందమైన చిత్రమై నిలిచారు. గ్రంథాలయం చిన్నబోయిందని పుస్తకాలై జ్ఞానాన్ని ప్రసాదించడానికి సిద్ధమయ్యారు. అందుకే ఆయన మహనీయత కలిగిన వ్యక్తి. పిల్లలందరి మోముల్లో చిరునవ్వు, పుట్టిన గ్రామానికి వెలుగు పువ్వు. చదువుల పాఠశాలను తన ప్రేమతో, ఆదరాభిమానాలతో ఎల్లప్పుడూ అండదండగా ఉండి పిల్లల భవిష్యత్తును, వెలుగును పంచే స్వర్గం రవి గారికి అనేకానేక ధన్యవాదాలతో. సార్, నా పేరు ఇందు. నేను చదువుతుంది 9వ తరగతి సార్.